వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. పాలకొండ డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో శనివారం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిరసన జరిగింది. రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణను కేంద్రం పునఃసమీక్షించాలని మాల సంఘ నాయకులు ఎన్ భరత్ భూషణ్, లిల్లీ పుష్పనాథం, బి మోహన్ తదితరులు అన్నారు. దళితులంతా ఐక్యంగా ఉండాలని నినాదాలు చేశారు. జిల్లాల వారీగా ఎస్సీలను వర్గీకరిస్తామని అనడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక భారీ ఎత్తున ర్యాలీ పాలకొండ డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో భారీ ఎత్తున వర్గీకరణ వ్యతిరేక ర్యాలీ జరిగింది. వీరఘట్టం రోడ్ కార్గిల్ సెంటర్ నుండి యాలం సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు మాలలు కదం తొక్కారు. రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ తీర్పును కేంద్రం పునఃసమీక్షించాలని, రాష్ట్రంలో ప్రభుత్వం జిల్లా వారీగా వర్గీకరణ చేస్తామనడం రాజ్యాంగ విరుద్ధమని, దళితులు ఐక్యంగా ఉండాలని నినాదాలు చేశారు. అదేవిధంగా మాలలు ఐక్యమాల పోరాటం అందరూ ఒకే గూటికి చేరి పోరాటం ఉధృతం చేయాలని మాజీ పార్లమెంటు సభ్యుడు ఎంపీ హర్ష కుమార్ నాయకత్వంలో చేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా దళిత సంఘ నాయకులు భరత్ భూషణ్, లిల్లీ పుష్పనాథం మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పునకు ఏకపక్షంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాలలకు మద్దతు ఇవ్వాలని కోరారు. కోర్టు తీర్పును స్వాదిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ రోజు జరిగిన నిరసన కార్యక్రమం ప్రారంభం మాత్రమే అని చెప్పారు. ఇదే నిర్ణయాన్ని కొనసాగిస్తే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో డివిజన్ పెద్ద ఎద్దు లిల్లీ పుష్పనాథం, రాష్ట్ర కన్వీనర్ నూతనపాటి భరత్ భూషణ్, మాన్యం జిల్లా కన్వీనర్ బత్తిన మోహన్, లుంబూరు సర్పంచ్ ఉపేంద్ర కుమార్, కోంచాడ జాన్, గణేష్ బాబు, జీవరత్నం, రామారావు, నాగరాజు, మడపల ప్రసాద్, గురుబిల్లి రవికుమార్ తదితరులతో పాటుగా దళిత యువసేన సంఘ సభ్యులు పోటూరు రమేష్, ధర్మాన వెంకటరమణ, బాసూరు గ్రామం, కోటపల్లి, తుంపటపల్లి, అన్నవరం, అట్టలి, ఇతర గ్రామాల నుండి ప్రజలు హాజరైన వారు తదుపరి 21వ తేదీన దేశవ్యాప్త భారత్ బంద్ ను కూడా జయప్రదం చేయాలని కోరారు. పూర్తిగా రద్దు చేయాలని మేము కోరుతున్నాము. కాబట్టి ఈ రాష్ట్రానికి ఇంకో పెద్ద ఆయన అంటాడు, జిల్లాకు యూనిట్ చేసి రిజర్వేషన్ చేస్తున్నాడు. అది ఎట్లా సాధ్యం? జిల్లాను యూనిట్ చేయడానికి అది ఏదైనా లోనా, అదేమైనా ఇదా? ఎలా చేస్తారా? పెద్ద మనిషి ఒక బాధ్యతమైన పదవిలో ఉంది, అటువంటి మాటలు మాట్లాడడం ఎంత బాధాకరమైన విషయం. రాజ్యాంగాన్ని, దేశంలో రాజ్యాంగాన్ని విలువ లేదా? రాజ్యాంగంలో ఉన్న శక్తి అసలు విలువ లేదా? కాబట్టి పెద్ద ఎత్తున మల్లి వెంకటరావు గారు చేశారు. ఈ రాష్ట్రంలో ఏకనాయకత్వం కావాలని అనుకుంటున్నాము. కాబట్టి తమ్ముడు అందరికీ డిస్కస్ చేస్తున్నాము. పెద్ద అన్న అందరితో మాట్లాడుకుని మరి ఏకనాయకత్వం వైపు మనం అందరం వెళ్ళాలి. అదే మామూలకి ఒకే నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు మరి మనకు అన్ని విధాలు అందుబాటులో ఉండి పోరాట పట్టినటువంటి మరి అన్న పెద్దలందరూ ఒప్పిస్తే హర్ష కుమార్ గారి నాయకత్వంలో అందరూ వెళ్ళడానికి అందరూ సంసిద్ధిపై తెలియజేస్తున్నారు చాలామంది. దీనిపై మేము మరొకసారి డిస్కస్ చేసుకుని మేము ఆయనకి మద్దతుగా ఇస్తున్నాము. కాబట్టి ఈ పోరాటంలో మరి ఇంప్లీట్ పిటిషన్ చేశారు. ఉద్యోగులు తరఫున ప్రమోషన్ పోతాయని నాలుగు ఉద్యోగుల తరఫున నేను వేయడానికి నెల 23 మిలియన్ మేమందరం ఉద్యోగుల తరఫున ఇంప్లీట్ పిటిషన్ వేయాలనే ఆలోచనలో మేము అందరం ఉన్నాం. కాబట్టి అది కూడా ఖచ్చితంగా చేసుకుని ఈ యొక్క విజయంలో ఈ వర్గీకరణ ఆపుతీయడంలో మన విజయవంతం అవుతామని మరోసారి జాతికి వచ్చిన ముప్పు పేక మీద కట్టి మరోసారి ఆలోచించుకుని యావత్ జాతి కూడా మనందరూ ప్రార్థించాలి. ముఖ్యంగా ఉద్యోగులు నూటిలో కప్పల్లో దాగుతారు. ఈరోజు సెకండ్ సాటర్డే ఆదివారం మాల ఉద్యోగులు ఎంతమంది వచ్చారంటే చేతులతో చెప్పచ్చు. అంకిలో 9 మంది 10 మంది కనిపిస్తున్నారు. తప్పు అలాంటి కాకుండా ఇందులో మామూలు ఏం లేదు. మామూలందరూ కూడా వీళ్ళందరూ ముందుకు ఉద్యోగులు ముఖ్యంగా ప్రజలు రావాలి. ఈ యొక్క యజమానికి ఈ యొక్క ఆర్థిక సహకారం కానీ మరి సామాజిక సహకారం కానీ అందించాలని మరి ముఖ్యంగా యజమాని చేస్తున్నటువంటి వాళ్ళు ఐక్య పోరాటం ద్వారా మాత్రమే మనం ఇదివరకు మనం అనుమతించి అభివృద్ధి యాక్ట్ దిగిపోయినప్పుడు దేశవ్యాప్తి ఎంత విజయవంతమైందో అదేవిధంగా వర్గీకరణ బీజేపీలో ఉన్న ఉత్తరాది ఎంపీలు కూడా మద్దతిస్తున్నారు, మాయావతి మద్దతిస్తుంది, మరి అత్వాలే అందరూ కూడా మరి మద్దతిస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితులు మనం విజయవంతం అవుతామని కొంత నమ్ముకుంటూ ఏక నాయకత్వం మాలో గణనీయంగా ముందుకు సాగాలని హర్షణ గారి నాయకత్వాన్ని అందరూ బలపరుస్తున్నాము. కాబట్టి ఈ ఉద్యమంలో అందరూ కూడా సంఘటితంగా పోరాటం చేయాలని మేము అందరికీ మనం చేసుకుంటూ జై భీమ్. పాలకొండ
పాలకొండ డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో శనివారం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిరసన జరిగింది. రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణను కేంద్రం పునఃసమీక్షించాలని మాల సంఘ నాయకులు ఎన్ భరత్ భూషణ్, లిల్లీ పుష్పనాథం, బి మోహన్ తదితరులు అన్నారు. దళితులంతా ఐక్యంగా ఉండాలని నినాదాలు చేశారు. జిల్లాల వారీగా ఎస్సీలను వర్గీకరిస్తామని అనడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక భారీ ఎత్తున ర్యాలీ పాలకొండ డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో భారీ ఎత్తున వర్గీకరణ వ్యతిరేక ర్యాలీ జరిగింది. వీరఘట్టం రోడ్ కార్గిల్ సెంటర్ నుండి యాలం సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు మాలలు కదం తొక్కారు. రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ తీర్పును కేంద్రం పునఃసమీక్షించాలని, రాష్ట్రంలో ప్రభుత్వం జిల్లా వారీగా వర్గీకరణ చేస్తామనడం రాజ్యాంగ విరుద్ధమని, దళితులు ఐక్యంగా ఉండాలని నినాదాలు చేశారు. అదేవిధంగా మాలలు ఐక్యమాల పోరాటం అందరూ ఒకే గూటికి చేరి పోరాటం ఉధృతం చేయాలని మాజీ పార్లమెంటు సభ్యుడు ఎంపీ హర్ష కుమార్ నాయకత్వంలో చేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా దళిత సంఘ నాయకులు భరత్ భూషణ్, లిల్లీ పుష్పనాథం మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పునకు ఏకపక్షంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాలలకు మద్దతు ఇవ్వాలని కోరారు. కోర్టు తీర్పును స్వాదిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ రోజు జరిగిన నిరసన కార్యక్రమం ప్రారంభం మాత్రమే అని చెప్పారు. ఇదే నిర్ణయాన్ని కొనసాగిస్తే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో డివిజన్ పెద్ద ఎద్దు లిల్లీ పుష్పనాథం, రాష్ట్ర మాల రాష్ట్ర కన్వీనర్ నూతనపాటి భరత్ భూషణ్, మాన్యం జిల్లా కన్వీనర్ బత్తిన మోహన్, లుంబూరు సర్పంచ్ ఉపేంద్ర కుమార్, కోంచాడ జాన్, గణేష్ బాబు, జీవరత్నం, రామారావు, నాగరాజు, మడపల ప్రసాద్, గురుబిల్లి రవికుమార్ తదితరులతో పాటుగా దళిత యువసేన సంఘ సభ్యులు పోటూరు రమేష్, ధర్మాన వెంకటరమణ, బాసూరు గ్రామం, కోటపల్లి, తుంపటపల్లి, అన్నవరం, అట్టలి ఇతర గ్రామాల నుండి ప్రజలు హాజరైన వారు తదుపరి 21వ తేదీన దేశవ్యాప్త భారత్ బంద్ను కూడా జయప్రదం చేయాలని కోరారు.